హాయ్ అండి, వెల్కమ్ టు అల్లరి పిల్ల భవ్య. ఈరోజు నేను మన ఛానల్లో పాలక్ పన్నీర్ కర్రీని అయితే చూపించబోతున్నానండి. ఇది పాలక్ పన్నీరు అనొచ్చు, లేకపోతే మేథీ చామన్ కర్రీ అనొచ్చు, ఎలా అయినా పర్వాలేదన్నమాట. ఇది రెస్టారెంట్ స్టైల్లో చూపించబోతున్నాను అనమాట. సేమ్ మనకి అదే టేస్ట్ వస్తుందండి. ఈ కర్రీ చాలా కమ్మగా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రైస్లోకైనా, పుల్కాలోకైనా, ఫ్రైడ్ రైస్లోకి కానీ, కొబ్బరి అన్నంలోకి కానీ, ఎందులోకైనా చాలా బాగుంటుందండి. ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. ముందుగా నేను 2 కట్టలు పాలకూర అయితే తీసుకుంటున్నానండి. ఈ పాలకూరని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ పాలకూరని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ పాలకూరలో కాల్షియం, మినరల్స్, ఐరన్ పుష్కలంగా ఉంటాయన్నమాట. ఈ ఆకుకూర తరచుగా కూడా తీసుకోవటం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని మనం 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. ఈ జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత నేను 2 ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట. ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. ఈ ముక్కల్ని ఈ ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా మనం పాలక్ పన్నీర్ గ్రేవీ కోసం ఫ్రై చేసుకుంటున్నామండి. ఈ ఆనియన్స్ కొంచెం సాఫ్ట్గా ఫ్రై అవ్వాలంటే మనం ఇందులో కొంచెం ఉప్పుని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా మంచిగా గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీలోకి కారానికి నేను గ్రీన్ చిల్లీస్నే వాడుతున్నానండి. నేను ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేయకుండా ఓన్లీ పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను. కాబట్టి మీరు స్పైసీకి ఎంత కావాలో చూసుకుని వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పాలకూరని ఒక కట్ట ఫుల్గా వేసేసుకోవాలండి. ఇదంతా కూడా మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి పచ్చి వెల్లుల్లిపాయలని ఒలుచుకుని ఒక 5-6 వెల్లుల్లిపాయలని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై అయిపోతాయండి. ఈ ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకుంటే చల్లారిపోతుంది అనమాట. చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా మొత్తం ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి. మీకు ఇందులోకి వాటర్ కాకుండా కొంచెం పాలు వేసుకుని మిక్సీ పట్టుకుంటే మెత్తని పేస్ట్ లాగా నలిగిపోతుందండి. చూసారు కదండి, ఇలా పేస్ట్లా చేసుకుని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకుని అందులో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పును వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక అంగుళం దాల్చిన చెక్క, కొద్దిగా షాజీరా, కొద్దిగా సోంపు వేసుకోవాలండి. సోంపు వేసుకోవటం వల్ల ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. అవి ఫ్రై అయిన తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్లోకి బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం ఇందులో జీడిపప్పు వేసి ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఆయిల్కి అడుగంటకుండా మనం మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకోవటం వల్ల ఈ ఆయిల్లో చక్కగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు మనం అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసుకొని మిక్స్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ గ్రేవీని మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలండి. అలా కుక్ చేసుకోవటం వల్ల మనకి పచ్చి వాసన లేకుండా చక్కగా కుక్ అవుతుంది. ఈ గ్రేవీని లో ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర కట్టని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ముందుగా ఒక కట్టని గ్రేవీలోకి యాడ్ చేసుకున్నాం కదండి, ఇంకొక కట్టని మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుని మనం గ్రేవీలోకి యాడ్ చేసుకుందాం. అప్పుడు కర్రీ కూడా టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఈ పాలకూర ఫ్రై చేస్తున్నప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం పక్కన గ్రేవీ ఉడుకుతుంది కదండి, అందులోకి మనం ఈ ఫ్రై చేసి పెట్టుకున్న పాలకూర ఫ్రైని యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన పాలకూరని మిక్స్ చేసుకోవటం వల్ల కర్రీ మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుందామండి. ఈ పాలకూర కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఎందుకంటే మనం బయట రెస్టారెంట్స్లో తింటూ ఉంటాం కదా, ఆయిల్ ఎక్కువగా ఉన్నా కూడా తింటాం కదండి. అలానే ఎప్పుడైనా ఇంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి వండుకున్నా ఎప్పుడైనా పర్వాలేదు, డైలీ అయితే ఆయిల్ ఎక్కువగా వాడొద్దండి. ఇప్పుడు ఈ కర్రీలోకి కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపు వేసి మిక్స్ చేసుకున్న తర్వాత
హాఫ్ గ్లాస్ పాలని యాడ్ చేసుకోండి. పాలని యాడ్ చేసుకోవటం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి, కమ్మగా ఉంటుందన్నమాట. కర్రీ కొంచెం గ్రేవీగా రావాలంటే కొంచెం పాలను కానీ వాటర్ని కానీ యాడ్ చేసుకోవాలి. మనం పాలను వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ గరం మసాలాని వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. మనం ఈ కర్రీలోకి వాడేవన్నీ కూడా పాలకు సంబంధించినవేనండి. ఇప్పుడు నేను పన్నీర్ని తీసుకుంటున్నానండి. 2 కట్టల పాలకూరకి నేను 200 గ్రామ్స్ పన్నీర్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇది ఫ్రెష్గా ఉన్న పన్నీర్ అయితేనే కర్రీ బాగుంటుందండి. మనకి పన్నీర్లో హై ప్రోటీన్స్ ఉంటాయండి. అవి కూడా మన హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఈ పన్నీర్ని మనం క్యారెట్ తురుముకునే గ్రేటర్తో ఇలాగ తురుముకోవాలి. పన్నీర్ మనం ఇలా తురుముకుని వేసుకున్నా బాగుంటుంది, లేకపోతే క్యూబ్స్ లాగా కూడా వేసుకున్నా బాగుంటాయండి. మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. క్యూబ్స్లో ఎప్పుడు వండుకుంటామండి, ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదండి, ఇలా మొత్తం అంతా తురుము పెట్టుకోవాలన్నమాట. ఇలా తురుముకుని మనం పక్కన పెట్టుకున్న తర్వాత గ్రేవీ కూడా చిక్కబడి దగ్గరికి వచ్చిందండి. ఈ టైంలో మనం తురుము పెట్టుకున్న పన్నీర్ని గ్రేవీలోకి యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా మొత్తం మిక్స్ చేసుకోవాలి, కర్రీ అంతా కూడా కలిసేటట్టు. ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇప్పుడు నేను అమూల్ ఫ్రెష్ క్రీమ్ని తీసుకుంటున్నానండి. ఇది 2 టేబుల్ స్పూన్లు ఫ్రెష్ క్రీమ్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఈ క్రీమ్ని యాడ్ చేయటం వల్ల మనకి రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ అయితే వస్తుందండి. కర్రీ కూడా సేమ్ అలానే ఉంటుందన్నమాట, టేస్ట్ కూడా. మనకి ఈ క్రీమ్ అనేది అందుబాటులో లేకపోతే కనుక మన ఇంట్లో మీగడ తీసి పెట్టుకుంటాం కదండి ఫ్రిడ్జ్లో, మిక్సీలో వేసి తిప్పామంటే మనకి ఫ్రెష్గా క్రీమ్ అనేది రెడీ అయిపోతుందండి. ఆ క్రీమ్ని కర్రీలోకి యాడ్ చేసుకోవచ్చు. పైన క్రీమ్ వేసేసరికి మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి. గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో మంచి లుక్ అయితే సూపర్గా ఉందన్నమాట. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకుని అలా కుక్ చేసుకోవటం వల్ల మనకి ఆయిల్ అనేది సెపరేట్ అవుతుందండి. అప్పుడు సెపరేట్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట. నాకైతే ఈ కర్రీ రెడీ అయిపోయిందండి. చూసారు కదండి, ఎమ్మీగా పాలక్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీ మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందండి. ఇది రైస్, రోటీ, పుల్కా, చపాతీ, ఫ్రైడ్ రైస్ ఎందులోకైనా చాలా బాగుంటుందండి. సూపర్ కాంబినేషన్ అని కూడా చెప్పొచ్చు అనమాట. అయితే మరి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియో చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.